ఈ దినం నుంచి మనం మార్కు సువార్తని ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. దేవుని గ్రంథంలోని ఈ 66 పుస్తకాల జీవ గ్రంథంలో దేవుడు ఆయన మాటల్ని పొందుపరిచారు. మానవ భాషలో దాన్ని మనకు అందించారు. వివిధమైనటువంటి లిటరరీ స్టైల్స్లో దాన్ని మనకు అందించారు. పద్యంగా, లేకపోతే సాంగ్గా దాన్ని మనకు అందించారు, లేకపోతే చరిత్రగా దాన్ని మనకు అందించారు. ఒక నేరేటివ్గా దాన్ని అందిస్తూ ఆయన మనకి అర్థమయ్యే విధానంలో దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించారు. సువార్తలు 4 బైబిల్ గ్రంథంలో మనకు అందింపబడినాయి. 4 యేసుక్రీస్తు ప్రభువారిని ప్రత్యక్షంగా చూసిన వారు కానీ, లేకపోతే ప్రత్యక్షంగా చూసిన వారి యొద్ద నుంచి విన్న సంగతుల్ని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఉన్నది ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి గురించిన జీవిత విషయాలను సువార్తల్లో వివరించారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దీస్ ఆర్ నాట్ జస్ట్ బయోగ్రఫీస్. ఇవి కేవలం ఒక జీవిత చరిత్రలు కాదు. ఈ లోకంలో గొప్ప గొప్ప వారి జీవితాలు జీవిత చరిత్రలుగా మనకు అందింపబడ్డాయి. ఉదాహరణకు అన్ ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, మహాత్మా గాంధీ గారు తన స్వీయ చరిత్ర రాశారు. లేకపోతే అలా చాలామంది గొప్ప వ్యక్తుల గురించి వారి బయోగ్రఫీస్ రాయబడినాయి. ఈ సువార్తలు అటువంటి బయోగ్రఫీస్ కాదు. దీస్ ఆర్ థియలాజికల్ టెక్స్ట్. అంటే దైవ ప్రేరణ ద్వారా మనుషులు రాస్తున్నప్పుడు వారు ప్రేరేపింపబడి యేసుక్రీస్తు ప్రభువారి జీవిత విషయాల్ని తెలియచేస్తూ ఆయన జీవితంలో నుంచి ఆయన ఎవరో చూపించడానికి, నిరూపించడానికి వారు ప్రయత్నించారు. మత్తయి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఒక యూదుడుగా ధర్మశాస్త్ర లేఖనాలని నెరవేర్చినటువంటి వ్యక్తి అని నిరూపిస్తూ రాశాడు. మార్కు యేసుక్రీస్తు ప్రభువారు ఒక సేవకుడు, హీ ఈజ్ ఎ సర్వెంట్ అన్న విషయాన్ని తెలియచేస్తూ ఆయన దేవుడై ఉండి కూడా తాను తగ్గించుకొని లోకంలోకి ఎలా వచ్చారన్న విషయాన్ని వివరిస్తూ మనకు రాశాడు. లూకా మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారని చెప్తూ రాశాడు. యోహాను దేవుని కుమారుడని వివరిస్తూ రాశాడు. ఈ 4 వ్యక్తులు 4 కోణాల్లో నుంచి రాశారు. అందుకే 4 సువార్తల అవసరం. అయితే చాలామందికి ఉండే సంగతి ఏంటంటే, ఒక ప్రశ్న ఏంటంటే, ఈ విషయాలు మనం నిజమని ఎలా నమ్మగలం? ఒకటి, ఇది దేవుని యొక్క వాక్యం కనుక ఈ వాక్యంలోని ప్రతి మాట దైవ ప్రేరణమని వాక్యం మనకు సెలవిస్తుంది. అదే మనకి కీలక ఆధారం. మానవరీతి ఆలోచిస్తే సువార్తలు 50వ క్రీస్తు శకము 50వ సంవత్సరంలో మార్కు సువార్త రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత సుమారు 20 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాలు లోపే ఈ సువార్త మనకు అందింపబడింది. ఒకవేళ మార్కు ఏదైనా తనకి ఇష్టానుసారంగా రాస్తూ జరగని విషయాల్ని, అభూత కల్పనని రాస్తూ వెళ్ళినట్లయితే తప్పకుండా అక్కడ సజీవంగా ఉన్నవారు ప్రశ్నించేవాళ్ళు, నువ్వు రాస్తున్న విషయాల్ని యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరగలేదే, అలాగో నువ్వెందుకు ఒక అభూత కల్పన రాస్తూ ఉన్నావు అని ప్రత్యక్షంగా ప్రభువుని చూసిన వారు ప్రశ్నించేవారు. అంటే ఆ జనరేషన్ నిలిచి ఉన్నప్పుడే రాయాలంటే చాలా ధైర్యం కావాలి. అది సత్యం కాకపోతే అలా రాయడం సాధ్యం కాదు. ఈ వాక్య భాగం ఈ దినం ఇలా నిలిచి ఉందంటే ఇది సత్యం కాబట్టే నిలిచి ఉంది. ఈ లోకంలో ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ దినం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రచురణ అవుతున్న పుస్తకం ఏంటంటే బైబిల్. దానిలో కూడా మార్కు సువార్త ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రచురణలో ఉంది. కారణము యేసుక్రీస్తు ప్రభువారి జీవిత విశేషాలని ప్రత్యక్షంగా చూసిన అపోస్తలుడైన పేతురు యొద్ద నుంచి విషయాల్ని సంగ్రహించి నేర్చుకొని విని వాటిని చరిత్ర రూపంలో దైవ శాస్త్ర కేంద్రంగా దాన్ని రాసినట్లు మనం చూస్తాం. అయితే మనకుండే ప్రశ్న ఏంటంటే, అయితే ఏంటి నా జీవితానికి అన్వయింపు ఏంటి? మార్క్ ఈజ్ ఏ ప్రాక్టికల్ గాస్పల్. మార్కు సువార్త ఒక చాలా దైనందిన జీవితానికి మనం ఎదుర్కొనే ప్రశ్నలకు అతి దగ్గరగా ఉండే ఒక సువార్త. దీనిలో ఒక ఉన్నతమైన పాఠం ఏంటంటే మార్కు సువార్త 16 అధ్యాయాల్లో డిసైపుల్షిప్, శిష్యత్వం.
యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన శిష్యులు ఆయన్ని ఎలా అర్థం చేసుకోలేకపోయారో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకసార్లు మార్కు ఎత్తి చూపించాడు. ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయేరి, లేకపోతే ఆయనను సరిగా వెంబడింప లేకపోయిరి అన్న విషయాన్ని ఆయన వివరిస్తూ వెళ్ళాడు. మన జీవితానికి అన్వయించుకోగలిగిన విషయం ఏంటంటే, దిస్ ఈజ్ ఎ డిసైపుల్షిప్ జర్నీ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో, మన శిష్యత్వ ప్రయాణంలో మనం ఎదుర్కొనే ప్రశ్నలకు మనం కూడా అనేకసార్లు మార్కు వలె, ఇతర అపోస్తలుల వలె, శిష్యుల వలె ఆయన్ను వెంబడించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఒకవేళ మనం ఎదుర్కొనే ప్రశ్నలకు ఆయన నిజంగా ఆయన కోరుకున్నట్లుగా వెంబడించాలంటే మనం ఎంతగా ఆయన్ని తెలుసుకోవాలి, మరియు ఆయన్ని మనం ఎలా వెంబడించాలన్న విషయాల్ని ఈ సువార్తలో మనం చూస్తూ ముందుకు వెళ్దాం. మార్కు సువార్తలో మార్క్ ఎక్కడా కూడా నేను మార్కుని ఈ సువార్తను రాస్తున్నాను అని ఎక్కడా చెప్పలేదు. మరి మనకి మార్కు సువార్త అని పేరు ఎలా వచ్చింది? ఆదిమ సంఘం గుర్తించిన విషయం ఏంటంటే, మార్కు అను మారు పేరు గల యోహాను ఈ సువార్తను రాసినట్లు ఆదిమ సంఘం గుర్తించింది. అదే చరిత్రలో రాయబడింది. అందుకే దానికి టైటిల్ మార్కు సువార్త అని ఇవ్వబడింది. ఈ మార్కు అను మారు పేరు గల యోహాను అపోస్తల కార్యంలో 12వ అధ్యాయం 12వ వచనం తీయవలసిన అవసరం లేదు, కానీ అక్కడ మరియా అను స్త్రీ ఇంట సంఘం ఉండేది. ఆ మరియా యొక్క కుమారుడే మార్కు అను మారు పేరు గల యోహాను. ఈయన దైవికంగా పెరిగినటువంటి వ్యక్తి. కానీ మరొక విషయాన్ని మనం గమనిస్తాం అపోస్తల కార్యంలో, ఈయన బర్నబాకు సమీపజ్ఞతి, అంటే హీజ్ అ కజిన్ ఆఫ్ బర్నబాస్. బర్నబా ఆదరణ హెచ్చరిక పుత్రుడిగా ఉన్న బర్నబాకు ఈయన కజిన్, లేకపోతే ఒక బ్రదర్ లాంటి వాడు. ఈయన కూడా పౌలు మరియు బర్నబాతో ఆ మిషనరీ దండయాత్రకు ప్రయాణాన్ని ప్రారంభించాడు. మొదటి దండయాత్రలో సగం దూరం వెళ్ళాక అనారోగ్య కారణాలో లేకపోతే మరే కారణానో తను భయంతో వెనక్కి వచ్చేశాడు. అప్పుడు పౌలు బర్నబా ఆ యాత్రను ముగించి తిరిగి అంతియోక్యకు వచ్చారు. వచ్చిన సమయంలో మళ్ళీ రెండవ మిషనరీ దండయాత్రకు, అంటే యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి, దాన్ని తెలియజేయడానికి వీరు బయలుదేరుతున్న సమయంలో పౌలు బర్నబా ఎవరిని తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్న సమయంలో పౌలు అయితే మార్కుని వద్దన్నాడు. ఎందుకంటే ఈ మార్కు మనతో మొదటిసారి ప్రయాణం చేసినప్పుడు మనల్ని విడిచిపెట్టేశాడు. ఈయన భయస్థుడు, ఈయన మిషనరీ దండయాత్రకు సరిపోడు, పని చేయడు అని పౌలు చెప్పాడు. అయితే అపోస్తల కార్యంలో మనం చూస్తాం, మార్కు నిమిత్తము పౌలు బర్నబాకు చాలా తీవ్రమైన వివాదం జరిగినట్లు మనం చూస్తాం. తద్వారా వారిద్దరూ సమాధానంగానే రెండు మార్గాల్లో వెళ్ళిపోయారు. బర్నబా అయితే మార్కుని తీసుకొని ఒకవైపు వెళ్ళాడు, పౌలు శీలను తీసుకొని ఇంకా లూకా ఇతరులతో వేరొక మార్గంలో ప్రయాణం చేశాడు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, జాన్ మార్క్ ఈజ్ నాట్ ఎ బోల్డ్ పర్సన్. మార్కు ఒక ధైర్యశాలి కాదు. మనకి ఆదరణ కలిగించే విషయం ఏంటంటే, మనం కూడా అనేకసార్లు అనుకోవచ్చు, నేనేం చేయగలను, నేను అనేకసార్లు బలహీనురాలని, నేను అనేకసార్లు బలహీనుడిని, నా ద్వారా దేవుని పని ఏమన్నా జరుగుతుందా? మార్కు కూడా అలాగే అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు ఈ మార్కు ద్వారా మనకు మార్కు సువార్తని అందించాడు. ద మోస్ట్ కన్సైజ్డ్, అంటే మార్కు సువార్త చాలా చిన్నగా ఉంటుంది, అలాంటి కానీ సూటిగా ఉంటుంది. అలాంటి మార్కు సువార్తను రాయడానికి దేవుడు ఈ బిడియస్తుడైనటువంటి పారిపోయినటువంటి మార్కుని వాడుకున్నాడు. ఆ మాటకు వస్తే చాలామంది ఏమంటారంటే, మార్కు సువార్తలో 14వ అధ్యాయం 51వ వచనంలో ఒక వ్యక్తి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు పట్టబడినప్పుడు ఆయన దూరంగా వెనక నుంచి తప్పించుకొని పారిపోతాడు, తన పై వస్త్రాన్ని విడిచి కూడా పారిపోతాడు. చాలామంది ఏమంటారంటే, ఆ పారిపోయిన వ్యక్తి మార్కే, అందుకే తన పేరు చెప్పకుండా తనని తాను ఆ గాస్పల్లో ఇంక్లూడ్ చేసుకున్నాడు అని చాలామంది అంటారు. కొంతమంది ఏమంటారంటే, ఒక యవనస్తుడు, ధనవంతుడైన యవనస్తుడు వచ్చి నిత్య జీవానికి వారసుడు అవడానికి నేనేం చేయాలని ప్రశ్నిస్తాడు. ఒకవేళ ఆయన మార్కు కావచ్చు అని కొంతమంది అంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ మార్కు
యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన సమయంలో ఈయన ధైర్యశాలి కాదు, పారిపోయినవాడు, సువార్త దండయాత్రలో వెనక్కి వచ్చేసినవాడు. బర్నబా సహాయం ద్వారా బలపరచబడి తిరిగి సమకూర్చబడ్డాడు. పౌలు తన జీవిత చివరంకంలో అంటాడు, మార్కును నా యొద్దకు పంపించుము, అతడు నాకు ప్రయోజనకరమై ఉన్నాడు. ఇటువంటి మార్కు దైవ ప్రేరణ ద్వారా సువార్త రాయడానికి దేవుడు వినియోగించుకున్నాడు. ఇదినో మనం అనుకోవచ్చు, నా జీవితం సగం అయిపోయింది, లేకపోతే నా జీవితం ఈ గందరగోళాలు, ఈ కుటుంబాలు, ఈ పరిస్థితి ఐహిక విచారాలతోనే అయిపోతుంది. కెన్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ గాడ్? ది ఆన్సర్ ఈజ్ ఎస్, యూ కెన్ డూ సంథింగ్ ఫర్ అవర్ గాడ్. మన దేవుని కోసం నువ్వేదో చేయగలవు అన్న విషయాన్ని అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దానికి మొదటిగా మనకు కావాల్సింది ఈ శిష్యత్వపు ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 8 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. ఐ హ్యావ్ ఎంటైటిల్డ్ దిస్ సర్మన్ గాస్పల్ అండ్ ద గాస్పలర్. సువార్త మరియు సువార్థికుడు. మొదటి మూడు వచనాల్ని మనం చదువుదాం. మొదటి 4 వచనాలు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ఆరంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేకలు వేయించిన ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చాను. మార్కు తన మొదటి 4 వచనాల్లో ఒక విధంగా తాను రాస్తున్న సువార్తని మొత్తాన్ని సంక్షిప్తంగా, లేకపోతే ఇన్ ఏ సమరీ స్టేట్మెంట్ చెప్తూ ఉన్నాడు. ఏంటంటే సువార్త అంటే ఏంటంటే అది యేసుక్రీస్తు ప్రభువారికి చెందినది. లేకపోతే సువార్త అనేది ఇట్ ఈజ్ నాట్ ఎ సెట్ ఆఫ్ ట్రూత్స్. సువార్త సత్యము అనేది కేవలము ఒక కొన్ని సూత్రాలు కాదు. నువ్వు ఇలా చేయి, నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 కాదు. సువార్త అంటే ఏంటంటే అది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. గాస్పల్ ఈజ్ అ పర్సన్. సువార్తను అంగీకరించడం అంటే ఒక మతంలోనికి రావడం కాదు. సువార్తను అంగీకరించడం అంటే ఒక వ్యక్తితో సంబంధంలోనికి రావడం. సువార్తను అంగీకరించడం అంటే ఒక వ్యక్తితో సంబంధంలోనికి రావడం. ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఈయన త్రియేక దేవునితో సంబంధానికి రావడం. ఈ త్రియేక దేవుని సంబంధానికి రావడానికి మాధ్యమైనటువంటి ఆయన బయలుపరుచుకున్నటువంటి కుమారునితో సంబంధం ప్రారంభిస్తూ అంటాడు, దేవుని కుమారుడైన ద సన్ ఆఫ్ గాడ్. ఇది సామాన్యమైన స్టేట్మెంట్ కాదు. అక్కడున్న యూదయ పరిస్థితుల్లో సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అని చెప్పడం అంటే ఏంటంటే ఈ మన మధ్య తిరిగిన వడ్రంగి కుమారుడైన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? యేసు ఎవరో తెలుసా? ఆయన దేవుడు అని చెప్పడం. అది దైవ నిరూపిత మాట, సామాన్యమైన మాట కాదు. దేవుని కుమారుడు అని చెప్పడం అంటే ఈయన దేవుడు అని చెప్పడం. అక్కడ ఉన్నవారు అనేక మంది యూదులు ఏమన్నారంటే ఈయన వడ్రంగి కుమారుడు కాదా? ఈయన యోసేపు కుమారుడు కాదా? యాకోబు మరియు ఇతరులు ఈయన సహోదరులు కారా? మరియా ఇతని తల్లి కాదా? ఈయన్ని దేవుడు అన్నాడేంటి? పారిపోయిన మార్కు గ్రహించిన వాడై ఆత్మ ప్రేరణ ద్వారా చెప్తున్న విషయం ఏంటంటే హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఈ సన్ ఆఫ్ గాడ్ లేకపోతే దేవుని కుమారుడు అన్న విషయాన్ని మార్కు సువార్త అంతా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కేవలము 3 మాత్రమే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటిస్తారు. మొదటగా ఎవరంటే ఆ దేవాతి దేవుడే. ఈ కింద వాక్య భాగంలోనే దేవుడు, తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి ఒక శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు. దేవుడే ఈయన నా కుమారుడు అంటాడంటే హీ సేయింగ్ హీ సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఈయన దేవుని కుమారుడు. 5వ అధ్యాయంలో సేన దయ్యములు పట్టిన ఆ వ్యక్తి అంటాడు, దేవుని కుమారుడా మాతో నీకేమి. రెండవదిగా మార్కు సువార్తలో మనం గమనిస్తూ వెళ్ళినట్లయితే
ఎవరు యేసుని దేవుని కుమారుడిగా గుర్తించారంటే సేన పట్టిన దయ్యములు, నీవు దేవుని కుమారుడివి, మాతో నీకేమి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆయనతో ఘర్షణకు దిగుతాయి. మూడవదిగా 16వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఒక సేనాధిపతి, ఎ సెంచూరియన్ సేస్, ట్రూలీ దిస్ మ్యాన్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. ఒకే ఒక్క మనిషి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని నుంచి అనౌన్స్ చేస్తాడు. ఆయన ఎవరంటే ఆయనకు సిలువకు కొట్టిన ఆ సైనికుల్లో అధిపతి అయిన సైన్యాధిపతి ఏమంటాడంటే ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఇండీడ్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. అది మార్కు యొక్క ఉద్దేశం. ఈ 16 అధ్యాయాల సుదీర్ఘమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి చరిత్రను వివరించడానికి గల కారణం ఏంటంటే ఈయన దేవుని కుమారుడని ఎవరు గుర్తించారో చూడండి. ఇప్పుడు ఆ విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. మీ ముందు ఉంది, హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. సువార్త అంటే ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సువార్త అంటే ఒక వ్యక్తి, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు అనే వ్యక్తి. ఈయన ఎవరంటే హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. మొదటి వచనంలో అంటాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. యేసు క్రీస్తు, క్రీస్తు అన్న మాటకు మనందరికి తెలుసు అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడు అంటే అనాయింటెడ్ వన్, ద వన్ హూ ఇస్ సెంట్ విత్ ఎ పర్పస్. ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుని చేత పంపబడినవాడు, ప్రవక్తలు ఎదురు చూస్తున్న వ్యక్తి. మార్క్ అంటున్నాడు ఈయన క్రీస్తు. తర్వాత అంటున్నాడు సువార్త ప్రారంభము. ఆది కాండంలో ఇదే మాటను మోషే వాడుతూ అన్నాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఇప్పుడు మార్కు ప్రారంభము అన్న మాట వాడటానికి గల కారణం ఏంటంటే ఏమన్నాడంటే ద న్యూ క్రియేషన్ హ్యాస్ స్టార్టెడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నూతన ఆరంభం. అప్పుడేమో సృష్టి సృజింపబడింది, ఇప్పుడేమో మానవుడు తిరిగి జన్మించడానికి కారణమైన క్రీస్తు సువార్త ప్రారంభం అయింది. The gospel is about the person and work of Jesus Christ. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఆయన్ని వెంబడించాలంటే ఆయన యొక్క ఔన్నత్యం ఏంటో తెలుసుకోవాలి. నువ్వు ఆ యొక్క యజమాని లేకపోతే మాస్టర్ని ఆయన ఏంటో తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలంటే ఆయన్ని వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకోవాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి మార్కు ప్రత్యక్షంగా చూసిన అపోస్తులుడైన పేతురు యొద్ద నుంచి సమాచారాన్ని సేకరించి దైవ ప్రేరణ ద్వారా నడిపింపబడుతున్న వాడై సామాన్యుడైన పారిపోయిన బిడియస్తుడైన మార్క్ ఏమన్నాడంటే హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ గాస్పల్ అంటూ ప్రారంభిస్తూ తర్వాత వచనంలో అంటున్నాడు, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యంలో కేకలు వేచిన ఒకని శబ్దం. ద వ్యాలిడిటీ ఆఫ్ ద గాస్పల్. ఇప్పటి వరకు ద కాంటెంట్ ఆఫ్ ద గాస్పల్ చూసాం. ఈ సువార్త సత్యం ఏంటంటే ఈయన ఒక వ్యక్తి అని చూసాం. అయితే దీనికి వ్యాలిడిటీ ఏంటి, దీనికి ఆథెంటిసిటీ ఏంటి, దీనికి ఆధారం ఏంటి, ఇది సత్యము అని మనం నమ్మడానికి కారణం ఏంటి? ఇది వాక్యానుసారంగా ఇంతకుముందు మనకు అందింపబడిన ప్రవక్తల పుస్తకాల్లో చెప్పబడినట్లు ఈ దైవ కుమారుడు మెస్సీ రాక మునుపు మార్గం సరళం చేయబడుతుంది. 2 సంవత్సరాల క్రితము మన వైస్ ప్రెసిడెంట్ గారు, ఉపరాష్ట్రపతి గారు మన సెయింట్ జాన్ స్కూల్కి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడున్న స్పీడ్ బ్రేకర్స్ అన్నిటినీ, మీకు గుర్తుందో లేదో, స్పీడ్ బ్రేకర్స్ని తీసేశారు. కారణం ఏంటంటే ఆయన కాన్వాయ్ వేగంగా వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్స్ అడ్డు కాకూడదు. మార్గము సరళము చేయుట. అయితే లేఖనాల్లో స్పష్టంగా తెలియజేయబడింది ఏంటంటే ఈ దైవ కుమారుడైన మెస్సీ అయిన క్రీస్తు రాకముందు మార్గం సరళం చేయబడుతుంది. అంటే యేసయ్య రాకముందు ఈ మార్గాలన్నీ నీట్గా చేయబడాలా? హృదయాలు మార్చబడాలి. యెషయా ప్రవక్త 40వ అధ్యాయంలో అంటాడు, ప్రతి వంకర మార్గమును సరళము చేయబడును. హృదయాలు వంకరతో ఉన్నాయి.
హృదయం విశ్వసించలేనిదిగా ఉంది, హృదయం ఆ దేవుని చూడలేని స్థితిలో ఉంది. కానీ దాన్ని స్మూత్ చేయగలిగింది ఎవరంటే, మార్గాన్ని సరళం చేసేవాడిని ఆయన ఒకరిని పంపిస్తాను అని వాగ్దానం చేశాడు. అయితే ఆ ముందు వచ్చే వ్యక్తి, ఆ మెసెంజర్, ఆ యొక్క దూత యొక్క పని ఏంటంటే దేవునికి మార్గం సరళం చేయడం. అంటే మార్క్ ఏమంటాడంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇండీడ్ దట్ గాడ్. నిర్గమకాండము 24వ అధ్యాయంలో ఒక దూతను మీకు ముందుగా పంపిస్తాను, ఆయన యెహోవాకు మార్గం సరళం చేస్తాడు, లేకపోతే యెహోవాకు ఆయన ప్రతినిధిగా ఉంటాడు అని చెప్పబడింది. అదే మాటను మార్కు వాడుతూ ఏ మాట అయితే యెహోవా దేవునికి వాడబడిందో ఆ మాట మార్కు యేసుక్రీస్తు ప్రభువారికి వాడుతున్నాడు. ఇది ఒక సంచలనం. మనందరం యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా అంగీకరించిన మనకు ఇది సామాన్యమైన విషయం అయి ఉండొచ్చు. యూదులకు యెహోవా దేవునితో యేసుక్రీస్తు ప్రభువారిని సమానం చేయడం అనేది అది క్షమించరాని నేరం, అది దైవ దూషణ, అది పాపం వాళ్ళ దృష్టిలో. మార్క్ ఏమన్నాడంటే, ఇదిగో మార్గం సరళం చేస్తాను అని చెప్పిన వ్యక్తిని వచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే యెహోవా దేవునితో సమానుడైన వాడు అని ఒక సవాల్ని వేస్తూ ఉన్నాడు. వాక్యంలో చెప్పబడిన విధంగా యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి అంతా సిద్ధమని. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శిష్యత్వపు ప్రయాణంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దిస్ జర్నీ ఫ్రమ్ గ్యాలిలీ టు జెరూసలేం. గలిలయలో ప్రారంభమైన ఈ శిష్యత్వ ప్రయాణం యెరూషలేం వరకు కొనసాగుతుంది. అనేకసార్లు యెరూషలేంకి వెళ్ళకముందు గలిలయ ప్రాంతంలోనే అక్కడక్కడే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్ని వెళ్ళకముందు చాలాసార్లు తిప్పిస్తారు. కారణం ఏంటంటే వీరికి ఇంకా ఆయన ఎవరో పూర్తిగా అర్థం కాలేదు. అయితే ఒకానొక చోట పేతురు ఏమంటాడంటే, నీవు క్రీస్తువి, అభిషిక్తుడివి అని చెప్పినప్పుడు ఇప్పుడు యెరూషలేముకి మనం ప్రయాణం చేద్దామంటాడు. మనం కూడా మన శిష్యత్వ ప్రయాణంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, డూ యూ రియలైజ్ హూ యు ఆర్ షేరింగ్ యువర్ రిలేషన్షిప్ విత్? నీవు సంబంధం కలిగి ఉన్న ఈ వ్యక్తి ఎవరో అర్థం చేసుకుంటూ ఉన్నావా? యేసు 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 ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఈయన దైవ కుమారుడు. హీ ఈజ్ ఇండీడ్ గాడ్. ఆయన దేవుడు. ఆయనతో సంబంధం కలిగి ఉండటం, ఆయన వెంబడించాలంటే నువ్వు ఆయన అర్థం చేసుకోవాలి. ఈయన లేఖనాల ప్రకారం చెప్పబడినట్లు ఆయన మన ముందుకు వచ్చినట్లు మనం గమనిస్తాం. అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్లు 4వ వచనం, బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించు వచ్చాను. లేఖనాల్లో చెప్పబడినట్లు బాప్తిస్మమిచ్చి యోహాను అనే ఒక వ్యక్తి ఆయన దూతగా ఆయన గురించి చెప్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, పాప క్షమాపణను, మారు మనసును వలనైన బాప్తిస్మాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. ఏంటి వీరు చేసిన పాపం? వీరి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. మతాన్ని ఆచరిస్తూ ఉన్నారు కానీ వారి హృదయాలు దూరంగా ఉన్నాయి. ఈ దేవాతి దేవునితో సంబంధం వారికి లేదు. ఏంటి వీరికి కావాల్సిన పశ్చాత్తాపం? పశ్చాత్తాపం అంటే కేవలం ఏదో ఎమోషనల్గా, భావోద్వేగంగా, అమ్మో నేను ఈ క్షణం నుంచి దేవుని నమ్ముకుంటాను, దేవుని వెంబడిస్తానని ఒక పాట చాలా మనకి ఎమోషనల్గా అనిపిస్తున్నప్పుడు ఫీల్ అవ్వడం మాత్రమే కాదు, అది ప్రారంభం కావచ్చు. పశ్చాత్తాపము అంటే ఏంటంటే మనం వెళ్తున్న మార్గంలో నుంచి కంప్లీట్గా వెనక్కి తిరిగి రావడం. అందుకే తెలుగులో చాలా చక్కని మాట వాడబడింది, మారు మనసు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ హార్ట్. గాడ్ చేంజెస్ యువర్ హార్ట్. ఏంటి ఆ మారు మనసు అంటే, ఇక్కడ యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ్యగా అంగీకరించడం లేదు, ఆయన దేవుని కుమారుడిగా అంగీకరించడం లేదు. కానీ మార్క్ అంటున్నాడు, యోహాను వారికి పాప క్షమాపణను, మారు మనసును నిమిత్తమైన బాప్తిస్మాన్ని బోధిస్తూ వచ్చాడు. ఆ దినాల్లో చాలామంది బాప్తిస్మాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ యోహాను ఇస్తున్న బాప్తిస్మం ఏంటంటే మెస్సయ్య కొరకు సిద్ధపాటైన బాప్తిస్మం. మీ హృదయాలు ఇప్పటివరకు కల్మషంతో, పాపంతో నిండి ఉన్నాయి. మీరు యేసయ్యని క్రీస్తుగా అంగీకరించేందుకు మీ హృదయాలు సరళం చేయబడాలి, మార్గం సరళం చేయబడాలి. పాప క్షమాపణ. యేసయ్యని ఎన్కౌంటర్ అయినప్పుడు మన జీవితంలో
మారు మనస్సు కలుగుతుంది. మొదటగా మనం చూసాము ఈ సువార్త అంటే ఏంటంటే ఇది వ్యక్తితో సంబంధం. గాస్పల్ ఈజ్ నాట్ ఎ సెట్ ఆఫ్ ట్రూత్స్, గాస్పల్ ఈజ్ అబౌట్ ఎ పర్సన్. రెండోదిగా మనం చూసాము ఈ సువార్త అనేది లేఖనాల్లో చెప్పినట్లు నెరవేరుతూ వచ్చింది, లేకపోతే లేఖనాల్లో ముందుగా చెప్పినట్లు ఈ దినం జరుగుతుంది క్రీస్తులో. మూడోదిగా ఈ సువార్త ద రిజల్ట్ ఈజ్ ఇట్ చేంజెస్ హార్ట్. ఒక వ్యక్తి వచ్చి నేను ప్రభువుని అంగీకరించాను, ప్రభువుని నమ్ముకున్నాను, కానీ నా ముందు జీవితానికి ఇప్పటి జీవితానికి ఏమీ తేడా లేదంటే ద గాస్పల్ హ్యాస్ నాట్ టచ్ దట్ పర్సన్. ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తూ ఉంది, నేను పాల వ్యాపారం చేసేదాన్ని చేస్తున్నాను ఇప్పుడు కూడా. ఇంతకుముందు నేను పాలు అందరికీ పంచే సమయంలో నా దగ్గర ఉన్న నీళ్లు ఫస్ట్ తీసుకుని దానిలో పాలు కలిపేదాన్ని. అంటే అంత నీళ్ల వ్యాపారం, పాల వ్యాపారం చేసేదాన్ని. అయితే యేసు ప్రభు నన్ను మార్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పాలల్లో నీళ్ళు కలుపుతున్నాను. పాలల్లో నీళ్ళు కలుపుతున్నాను. ఈజ్ దిస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్? ఇది మారు మనసు అంటారా? నీళ్ళలో పాలు కలిపినా, పాలలో నీళ్ళు కలిపినా పాల నీళ్ళే. ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు మన జీవితంలో సువార్త సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే అది మన జీవితాన్ని మారుస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ మార్చడం లేదంటే ఆ సువార్త నిన్ను తాకలేదు ఇంకా. అలా అంటే మారుస్తుందంటే నేను కంప్లీట్గా మారిపోయానంటే ఇది ప్రయాణం, ఈ శిష్యత్వపు ప్రయాణం అంతానికి చేరేటప్పుడు ఒక దినం సంపూర్తిగా ఆయన నన్ను మారుస్తాడు. కానీ నేను ఆ వైపుకు ప్రయాణం చేస్తున్నానా లేదా అన్నది ప్రశ్న. చాలాసార్లు సాక్ష్యం ఇచ్చేదా మనం సాక్ష్యం చెప్తూ అనుకుంటాం. సాక్ష్యం అంటే ఏంటంటే నేను పలానా కులంలో పుట్టాను, అగ్ర కులంలో పుట్టాను, యేసుక్రీస్తు ప్రభు వారు తక్కువ కులం దేవుడు అన్నారు, అయినా నమ్ముకున్నాను, ఇప్పుడు నేను యేసయ్యని నమ్ముకున్నాను అంటే అల్టిమేట్గా ఏంటంటే సాక్ష్యం అంటే ఏంటంటే నా గొప్ప, నేను అగ్ర కులంలో పుట్టాను, ఈ తక్కువ కులం దేవుడిని తెలుసుకున్నాను. ఈయన తక్కువ కులం దేవుడు కాదు, అగ్ర కులం దేవుడు కాదు, ఈయన దేవుడు, హీ ఈజ్ గాడ్. లేకపోతే కొద్దిమంది ఏం చెప్తారంటే నేను దేవుణ్ణి ఎరగక ముందు చాలా రౌడీజం చేశానండి, అవి చేశానండి, ఈ చేశానండి, ఇప్పుడు మారాను. మంచిదే, కాదనట్లేదు. అయితే కొద్దిమంది మంచి దేవుని కుటుంబంలో పుడతారు, వారు ప్రభువుని తెలుసుకుంటారు. నీ అంత డ్రామాటిక్ సాక్ష్యం వారికి లేకపోవచ్చు, అంటే నీలాగా ఏదో వైవిధ్యంగా వారు దేవుని తెలుసుకోకపోవచ్చు. అలాంటి సమయంలో వారి సాక్ష్యం నిష్ప్రయోజనమా? కానే కాదు. ఎందుకంటే సాక్ష్యం అంటే ఏంటంటే ఇది యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి వార్త. సాక్ష్యం ఇచ్చేదా యేసు దేవుడని సాక్ష్యం ఇచ్చేది. ఉదయకాల సమయంలో యోహాన్ అంటున్నాడు, మారు మనసు నిమిత్తమైన పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే మనం ఎక్కడ విన్నా మనం చూసేది ఏంటంటే, సంఘాల్లో చూసేది ఏంటంటే ఐ విల్ టెల్ యూ 5 ways to get blessed. 5 సూత్రాలు మీకు చెప్తాను. 1, దేవుని స్తుతించండి, ఎల్లప్పుడూ స్తుతించండి, ఎప్పుడు ఆయన ఆరాధించండి, ఆయన వెంబడించండి. అందుకోసమే నా దేవుడు మనల్ని రక్షించుకున్నది. ఇంకొక ఆయన అంటాడు, ఈజ్ ఇట్ రాంగ్ టు హ్యావ్ ఫన్? అందుకోసమా దేవుడు వాక్యాన్ని మనకు అందించింది. అంటే నేను అనేది ఆ మాటలు తప్పనడం లేదు, నేను అనేది మారు మనసు అంటే ఏంటంటే మారు మనసు పాప క్షమాపణ గురించినటువంటి వాక్యము ప్రకటన జరగకపోతే యేసుక్రీస్తు ప్రభువారి సువార్తతో సంబంధం కలగటం అసాధ్యం. మనం తెలియజేయాల్సింది ఏంటంటే నేను అగ్రకులం వాడిని దేవుని తెలుసుకున్నాను కాదు, లేకపోతే పాపాత్ముడిని దేవుని తెలుసుకున్నాను కాదు, నేను చచ్చిన వాడిని సువార్త నన్ను బ్రతికించింది. వీఆర్ ఆల్ డెడ్ ఇన్ అవర్ ట్రెస్పాసెస్. మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉండగా, నువ్వు పిహెచ్డి చేసి ఉండొచ్చు, నువ్వు అగ్రకులానికి చెందిన వాడై ఉండొచ్చు, నువ్వు బీదవాడై ఉండొచ్చు, ఏదైనా కావచ్చు,
యు ఆర్ ఇన్ గాడ్స్ సైట్ యు ఆర్ డెడ్. సువార్త నిన్ను తాకకపోతే నీవు చచ్చిన వాడవి. నేను చచ్చిన వాడని, ఇది సాక్ష్యం. నేను చచ్చిపోయాను, సువార్త నన్ను బ్రతికించింది. ప్రైజ్ ద లార్డ్. నేను చచ్చిపోయాను నా క్రియలతో, నా పాపంతో, సువార్త నన్ను బ్రతికించింది, నా హృదయాన్ని మార్చింది. ఇప్పుడు నేను పడుతూ లేస్తూ ఆయన వైపుకి ప్రయాణం చేస్తున్నాను. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద గాస్పల్. ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానిస్తున్న అంశము ద గాస్పల్ అండ్ ద గాస్పలర్. సువార్త మరియు సువార్తికుడు, ద మెసేజ్ అండ్ ద మెసెంజర్. సత్యం, సువార్త సత్యం మనకి అర్థం కాకపోతే, ఈ సువార్త వ్యక్తి అయి ఉన్నప్పుడు ఆయనతో సంబంధం సాధ్యం కాదు. ఈ సువార్త మనల్ని ప్రభావితం చేస్తే మనలో మార్పు ప్రతి కోణంలో మన జీవితంలో అది ప్రారంభమవుతుంది. ఈ సువార్త గలిబిలి చేస్తుంది మన హృదయాల్ని. అలా చేస్తుందంటే అది పనిచేస్తుంది. సువార్త మన జీవితాల్లో మనకి ఏమీ నేరారోపణ చేయకుండా ఫీల్ గుడ్గా, నువ్వు అంతా బాగానే ఉన్నావు, ఏం పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, యేసయ్య నమ్ముకో చాలు, అది సువార్త కాదు. సువార్త ఏం చేస్తుందంటే అది ఈ వ్యక్తి నిన్ను తాకినప్పుడు నీ జీవితంలో గలిబిలి ప్రారంభమవుతుంది. ఎ సెన్సేషన్ హ్యాపెన్స్. దిస్ గాస్పెల్ ఈజ్ ట్రూ అండ్ ఇట్ స్టార్ట్స్ చేంజింగ్ యూ, ఇట్ స్టార్ట్స్ ప్రికింగ్ యూ. ఈ సువార్త నిన్ను హత్తుకున్నప్పుడు ఇది నిన్ను బలవంతం చేస్తుంది. దేని గురించి? నీ పాపం గురించి బలవంతం చేస్తుంది. నీ చచ్చిన స్థితిని నీకు జ్ఞాపకం చేస్తుంది. ఈ వ్యక్తి ద్వారా నిత్య జీవాన్ని నీకు అర్థమయ్యేటట్లు చేస్తుంది. నీలో ఏ అర్హత లేదు అన్న విషయాన్ని నీకు తెలియజేస్తుంది. ఇదేదో కేవలం సెంటిమెంటో ఇమోషన్ కాదు, కానీ ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఈయనతో సంబంధం అంటే నేను నా పాపస్థితిని కొనసాగిస్తూ ఆయనతో 2 చేతులు పట్టుకోవడం సాధ్యం కాదు అంటూ ఈ చెయ్యి వదులుతూ ఆయనతో సంబంధాన్ని నువ్వు గట్టిదిగా చేసుకుంటావు. ద గాస్పల్, ద రిజల్ట్ ఆఫ్ ద గాస్పల్. మార్కు సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. అంతటా యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రుమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విపుటకును పాత్రుడును కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుతుని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. గ్రీక్లో ప్రకటించటం, ప్రొక్లేమ్ అన్న పదానికి ఉన్న వర్డ్ ఏంటంటే కెరీజో అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడు ప్రకటన చేయబడుతుందంటే, ఎప్పుడు తెలియజేయబడుతుందంటే యుద్ధంలో వారి దేశం గెలిచినప్పుడు ప్రజలకి తెలియజేయబడుతుంది. యుద్ధంలో గెలవడానికి వారేమన్నా చేశారా అంటే వారు ఏం చేయలేదు, కానీ విజయం వారికి తెలియజేయబడుతుంది. ఇక్కడ కూడా అంతే. సువార్త ప్రకటించబడటం అంటే అర్థం ఏంటంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, ఆయన విజయోత్సవం నీకు తెలియజేయబడింది అంతే. నువ్వు చేయాల్సింది అంగీకరించడమే. అయితే 2వ భాగంలో, ఈ వాక్య భాగంలో మనం చూసేది ఏంటంటే ద లైఫ్ ఆఫ్ ఎ మెసెంజర్. సువార్తికుని గురించి మనం చూస్తాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఒక సాక్ష్యం ఏంటంటే తల్లి గర్భమున పుట్టిన వారిలో ఇతని వంటి వాడు ఎవ్వరునూ లేరు. దట్ ఈస్ ద టెస్ట్ మనీ ఆఫ్ దిస్ పర్సన్. సువార్తను అర్థం చేసుకున్న యోహాను తన జీవితంలో మనం గమనించినట్లయితే యెరూషలేము నుంచి, అంటే మత పెద్దలు, యెరూషలేము దేనికి గుర్తంటే దేవాలయ పెద్దలు, యోదయ వరకు ప్రజలందరూ తండోపతండాలుగా ఇతన్ని వినడానికి ప్రయాణం చేసి వచ్చారు. కారణం ఏంటంటే యోహాను దేవుని చేత పంపబడినవాడని వారు గుర్తించారు. జాన్ ఈజ్ ఎ మెసెంజర్ సెండ్ బై గాడ్. యోహాను జీవితాన్ని మనం చూస్తూ వెళ్ళినట్లయితే ఆయన సత్యాన్ని ప్రకటించాడు. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. సత్యాన్ని ప్రకటించాడు, పాప క్షమాపణని ప్రకటించాడు, పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు. ఫీల్ గుడ్ విషయాల్ని చెప్పలేదు.
ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంది, మీకు ఆశీర్వాదాలు కావాలా, తండోపతండాలుగా వస్తాయి, దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పలేదు. చెప్పింది ఏంటంటే మీరు సరి చేసుకోవాల్సింది ఉంది, మనం సరి చేసుకోవాల్సింది ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనక నాకంటే గొప్పవాడు వచ్చుచున్నాడు. అదే సత్యం. యోహాన్ని ఒకానొక చోట కొద్దిమంది ఆయన శిష్యులు అడుగుతారండి, ఏమంటే యోహాను నీవే ఆయనవా, లేకపోతే మేము వేరొకరి కోసం వేచి ఉండాలా అని యోహాను వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రశ్న అడుగుతారు. అదే ప్రశ్న యోహానును కూడా కొంతమంది అడుగుతారు. అప్పుడు యోహాను ఏమంటాడంటే ఐ యామ్ నాట్ ద వన్, నేను ఆయనను కాదు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను పాత్రుడను కాను. ఎప్పుడు కూడా యోహాను సత్యం ఏంటంటే తాను వస్తున్న ఫేమును బట్టి యూదయ నుంచి యెరూషలేం వరకు వస్తున్న జనాన్ని చూసి నేనే ఆయనని చెప్పుకొని అబద్ధమాడలేదు. ఆయన చెప్పింది ఏంటంటే నేను ఆయనను కాను, ఐఎమ్ నాట్ ద వన్, ఐఎమ్ జస్ట్ ఎ సర్వెంట్, ఐఎమ్ జస్ట్ ఎ హెరాల్డ్ ఆఫ్ దిస్ గాడ్. ఆ దినాల్లో సమాచారం అందించడానికి ఏం చేసేవాళ్ళంటే ఒక డోలు పట్టుకొని ఒక మైక్ తీసుకొని వచ్చేవాళ్ళు, లేకపోతే ఒక ఏదన్నా బోర పట్టుకొని ట్రంపెట్ పట్టుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళంటే హెరాల్డ్ అనేవాళ్ళు. వారు వచ్చి సమాచారాన్ని రాజు ఏం చెప్పాడో అది ఉన్నది ఉన్నట్లు వాళ్ళు చెప్పేవాళ్ళు అంతే. వాళ్ళు ఏమన్నారంటే హెరాల్డ్, మెసెంజర్స్, దూత. యోహాను అంటున్నాడు నేను ఆయనను కాను. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. హీ హ్యాడ్ ద రైట్ మెసేజ్ అండ్ హీ ప్రెజెంటెడ్ ఇట్ ఇన్ ఎ రైట్ వే. ఉదయకాల సమయంలో సత్యాన్ని కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అందించటం. నెంబర్ 2, యోహాను జీవితంలో మనం చూసేది ఏంటంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. అక్కడ రాయబడి ఉన్న విషయం ఏంటంటే యోహాను ఒంటె రోమములు వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతలను తినేవాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. చాలా సామాన్యమైన వస్త్రధారణ, సామాన్యమైన ఆహారాన్ని తింటూ ఆయన జీవించాడు. ద గాస్పల్ అండ్ ద గాస్పలర్, సువార్త మరియు సువార్తికుడు. అయితే అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ యోహాను చేస్తున్నది ఏంటంటే రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక వ్యక్తి ఇదే వస్త్రధారణ ఇలాంటి ఆహారాన్నే తింటూ ఉంటాడు. ఆయన పేరే ఏలియా. యోహాను చెప్పకనే ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు, మెస్సయ్య రాకముందు ఏలియా వంటి వ్యక్తి వస్తాడని సెలవివ్వబడింది కదా మలాకీ గ్రంథంలో. కానీ ఆ వ్యక్తిని నేను ఐ యామ్ దట్ మెసెంజర్, లుక్ ఎట్ మై డ్రెస్, లుక్ ఎట్ మై ఈటింగ్ హ్యాబిట్స్, ఐ యామ్ దట్ వన్, ద మెసెంజర్, బట్ ఐ యామ్ నాట్ ద మెస్సాయ. ఆయన సింప్లిసిటీ ద్వారా ఏం చెప్పాలనుకున్నాడంటే వాగ్దానం చేయబడిన ఆ వ్యక్తిని నేనే, ఏలియా వంటి వ్యక్తి నాకు ముందుగా వస్తాడని ప్రభువు వాగ్దానం చేసినట్లు ఆయన నేనే అని చెప్పకనే చెప్పాడు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. సువార్త నిన్ను ప్రభావితం చేస్తే, సువార్తను నువ్వు వ్యాప్తి చేసేవాడుగా ఉండాలంటే సువార్తలో ఉన్న సాధారణమైన విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, అది నిన్ను ప్రభావితం చేయాలి. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. మూడవదిగా ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ. ఇక్కడ అన్నాడు ఆయన చెప్పుల వారునైనను ముట్టుకొనుటకు నేను అర్హుడను కాను. ఇంకొక చోట ఏమంటాడంటే హీ మస్ట్ బీ రైజ్డ్, ఐ మస్ట్ గో డౌన్. ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన యేసుక్రీస్తు ప్రభువారి సువార్త మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాల ద్వారా ఆయన హెచ్చవ్వాలి, మనం తగ్గింపబడాలి. ఆయన నామం కీర్తింపబడాలి, మనం తగ్గింపబడాలి. ఎందుకంటే మనం కేవలము ఛానల్స్ మాత్రమే. వీఆర్ ఓన్లీ ఛానల్స్ ఆఫ్ దిస్ గ్రేట్ గాడ్. ఈ గొప్ప దేవునికి కేవలం మనం సాధనాలు మాత్రమే. మనం దేవుళ్ళం కాదు, మనం గ్లోరీని మన వైపు తెప్పించుకోవడం కాదు. ఆ దేవునికి కేవలము ఆయనను మోస్తున్న వారమే, అది కూడా ఆయన కృప ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారి గురించి యోహాను గురించి చెప్పబడింది, నాకంటే శక్తిమంతుడొకడు
నా వెనక వచ్చున్నాడు, నేను వంగి ఆయన చెప్పులు వారిని విప్పుటకును పాత్రుడను కాను. చాలాసార్లు మాస్టర్స్, ఎప్పుడైతే గురువులు లేకపోతే బోధకులు వచ్చేవారో, ఆ దినాల్లో రాబైస్ వచ్చేవారో, వారి శిష్యులు ఆ విధంగా వారి పాదాలను కడిగేవారు. యోహాన్ అంటున్నాడు, ఆయన పాదాలు కడగటం కాదు కదా, ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా నేను అర్హుడిని కాదు, ఎందుకంటే ఆయన అలాంటి వాడు. మై మాస్టర్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్. ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు ఒక వ్యక్తికి మనం సువార్త చెప్పడానికే చాలా భారంగా ఫీల్ అవుతాం. లేకపోతే ఒక చిన్న పని చేయడానికే నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా గొప్పతనం ఏంటి, నేను ఈ పని చేయడం ఏంటి, లేకపోతే నేను కరపత్రిక పట్టుకొని వీధుల్లోకి వెళ్ళడం ఏంటి, లేకపోతే నేను యేసు బిడ్డనని చెప్పుకోవడం ఏంటి, నా స్టేటస్ ఏంటి. యోహాన్ అంటున్నాడు, ఆయన చెప్పుల వారునైనను విప్పుటకు నేను పాత్రుడను కాను. యోహానుకు ఈ క్రీస్తు ఎవరో తెలుసుకున్నాడు. యోహాను యేసు ఎవరో చూశాడు. యోహాను యేసు దేవుని కుమారుడని గ్రహించాడు. యేసు క్రీస్తు దేవుని కుమారుడని గ్రహించి సువార్తను అర్థం చేసుకుంటే నువ్వు ఆయన కోసం ఎంతకైనా జీవిస్తావు, ఎంతవరకైనా జీవిస్తావు. ఆయన నామం ప్రకటింపబడటం కోసం ఏ సాక్రిఫైస్ అయినా చేయడానికి సిద్ధపడతావు. ఆ మాటకు వస్తే ప్రాణాన్ని సైతం లెక్క చేయు. 3వ శతాబ్దంలో బేసిల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. పౌలు తన కొరింథీ పత్రికలో రాశాడు, మీలో చాలామంది గొప్పవారు కాదు, మీలో చాలామంది శ్రేష్ఠులు కాదు, కానీ ఈ వ్యక్తి నిజంగా చాలా ఈజ్ ఎ రిచ్ మ్యాన్. బేసిల్ చాలా విజ్ఞానవంతుడు మరియు చాలా ధనవంతుడు. అయితే బాగా చదువుకున్నాడు, గొప్ప గొప్ప స్కూల్స్లో చదువుకున్నాడు. ఇంకా నెక్స్ట్ జాబ్లోనికి వెళ్ళే సమయంలో 3వ శతాబ్దంలో జరిగిన విషయం, తన అక్క వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, బేసిల్ నువ్వు బాగా చదువుకున్నావు, ఇట్స్ నాట్ అబౌట్ హౌ గ్రేట్ యూ బికమ్, ఇట్స్ అబౌట్ హౌ యు మేక్ ద నేమ్ ఆఫ్ గాడ్ గ్రేట్. నువ్వెంత గొప్పవాడు అవుతావు అన్నది ముఖ్యం కాదు తమ్ముడు, నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు తెలుసుకున్న దేవుణ్ణి ఎంత గొప్ప చేస్తావు అన్నది ముఖ్యం అన్నప్పుడు బేసిల్ అంత విజ్ఞానవంతుడు, అంత పాండిత్యం కలిగిన వాడు, ధనం కలిగిన వాడు ఒక మూల ప్రాంతానికి వెళ్ళిపోయి అలా నిశ్శబ్దంగా కొంతకాలం జీవించాడు. తర్వాత యూసీబీఎస్ అనే ఒక సంఘ బిషప్ ఆయన ఆహ్వానించినప్పుడు ఆ సంఘంలో పరిచర్య చేస్తూ కొనసాగాడు. బేసిల్ సామాన్యమైన సాదా జీవితాన్ని జీవించాడు. సువార్త ప్రభావితం చేసినప్పుడు మనం చేసేది ఏంటంటే, అప్పటి వరకు దేవుణ్ణి మనం మెట్లుగా చేసుకొని మనం ఘనత సంపాదించుకోవడానికి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. సువార్త మనకు నేర్పించే పాఠం ఏంటంటే, నేను మెట్టునై నా దేవుణ్ణి ఘనపరుస్తాను, నేను పాదముల ఆ యొక్క చెప్పులై నా దేవుని ఘనపరుస్తాను. విలియం కేరీ గత 3 దినాల క్రితం ఆయన జన్మను జ్ఞాపకం చేసుకున్నాం. అతి సామాన్యమైన చెప్పులు కుట్టేవాడుగా తానున్నాడు. చాలామంది వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మురికిగా ఉన్న చెప్పులనిచ్చి ఆ చెప్పులు కుట్టు అని తిట్టేవారు. ఆయన ఒకానొక సమయంలో మిషన్స్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో లండన్ మిషన్స్ కాన్ఫరెన్స్లో వెళ్ళి కూర్చున్నాడు. భారతదేశం ఎవరైనా వెళ్తారా? విలియం కేరీ చేయెత్తాడు. నువ్వు కూర్చో, చెప్పులు కుట్టుకున్నాడు, నువ్వేం చేస్తావు, పోయి చెప్పులు కుట్టుకో అన్నారు. విలియం కేరీ ఎక్కడ తన విశ్వాసాన్ని కోల్పోలా. ఇంకా మరొకసారి కాల్ ఇచ్చారు, ఎవరైనా వెళ్తారా భారతదేశం? నేను వెళ్తాను. వారందరూ సపోర్ట్ చేయకపోయినా తను ఓడ ఎక్కి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాడు. ఎన్ని కష్టాలు పడ్డాడంటే అన్ని కష్టాలు పడ్డాడు. తను అమితంగా ప్రేమించిన భార్యని కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు. తన భార్య మతిస్థిమితం అయిపోయింది. ఒకసారి తను అనేక విషయాల్ని రచించిన ఆ లైబ్రరీ కాలిపోయింది. ఎవరు కాల్చివేశారో తెలియదు, అగ్ని ప్రమాదమో తెలీదు. కానీ ఎక్కడ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరిగా చాలామంది వచ్చి తను ఇంటర్వ్యూ చేశారు. మీరు ఇంత అకంప్లిష్మెంట్స్ చేశారు, బెంగాల్లో మొదటి న్యూస్ పేపర్ని మీ ద్వారా వచ్చింది, లేకపోతే అనేక భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేశారు, భారతదేశం వాళ్ళకి వస్త్రధారణ గురించి, సతీ సహగమనాన్ని గురించి, పెన్ను ఎలా వాడాలో, ప్రింట్ ఎలా వాడాలో అనేక విషయాల్ని మీరు నేర్పించారు. మరి మీ తర్వాత మీ సమాధి మీద ఏమి రాయబడాలని కోరుకుంటున్నారు? ద గ్రేట్ విలియం కేరీ అని రాయాలనుకుంటున్నారా? ఆలోచించి విలియం కేరీ చెప్పిన మాట ఏంటంటే, నేను చచ్చిన పురుగుని దేవుని
కృప వలన ఇలా ఉన్నాను. ఈ మాటలు నా సమాధి మీద రాయన్నాడు. ఐఎమ్ ఎ డెడ్ వామ్ ఇఫ్ నాట్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప లేకపోతే నేను ఒక చచ్చిన పురుగుని. ఐఎమ్ జస్ట్ ఎ వామ్ ఇఫ్ నాట్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. యోహాన్ అన్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నాకు అర్థం లేదు, ఎందుకంటే నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు. అదే మాటని లూకా అపోస్తల కార్యంలో రాస్తూ అంటాడు, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు వెళ్తారు, యూదయ, సమరయ, యెరూషలేము, బూదిగంతముల వరకు సువార్త ప్రకటిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త మనల్ని తాకినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు మనం చేసేది ఏంటంటే ఆయన నామాన్ని ప్రకటిస్తాం, ఆయన కొరకు జీవిస్తాం, సువార్తను జీవిస్తాం, సువార్తను ప్రకటిస్తాం. దట్ ఈజ్ అవర్ డ్యూటీ టుడే యాజ్ అ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యునిగా మన ప్రయాణాన్ని ప్రారంభం చేసిన మన బాధ్యత ఏంటంటే ఆయన నామాన్ని ప్రకటించడం. ఆయన ఆత్మచేత నింపబడిన వారం, ఆయన అంగీకరించిన దినాన పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వచ్చారు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆయన నామాన్ని ఇతరులకి ప్రకటిస్తాం, పాపంతో పోరాడతాం. ఆయన బల్లకు సమీపిస్తున్న మనం ఒకవేళ ఇంకా మన జీవితాలు సువార్త చేత ప్రభావితం కాలేదేమో, ఇంకా ఒకవేళ మన జీవితాలు ప్రాచీన స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయేమో, ఇంకా ఒకవేళ మన జీవితంలో యేసు ఎవరో సంపూర్తిగా మనం గ్రహించలేదేమో, మనం సంబంధం కలిగి ఉన్న ఈ వ్యక్తి సామాన్యమైన వాడు కాడు అని ఇంకా మనం ఒకవేళ గ్రహించలేదేమో, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రక్షింపబడినట్లయితే పునరంకితం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఆయన బలను సమీపిస్తున్న మనం ఒకసారి మనం ఎగ్జామిన్ చేసుకుందాం. మన పాపస్థితి ఎలా ఉంది? పాప క్షమాపణ పొందుకున్నా మనం తిరిగి అదే పాపంలో జీవిస్తూ ఉన్నామా? ఏ పాపం గురించి మన జీవితంలో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు? దాన్ని విడిచిపెడదాం. అయోగ్యులమైన మనము క్రీస్తు ద్వారా